హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌర్యాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ బీరకాయ ఎగ్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తినొచ్చు మనకు అలాగే, కానీ చిన్నపిల్లలు ఉంటే కష్టం కదా, అందుకే నేను పొడగ్గా చేశాను. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీరా పొడి, కారం, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బీరకాయలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసి అప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. బీరకాయ కంప్లీట్గా ఉడకాకనే ఎగ్స్ యాడ్ చేయాలి. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకొని కలపకుండా అలానే మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీకు ఎగ్ పొరటులాగా కావాలనుకుంటే కలిపేసుకోవచ్చు, అలాగే ఉండాలనుకుంటే ఇలా కలపకుండా 2-3 మినిట్స్ కుక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాక ఇదిగోండి ఇలా అవుతుంది. ఇప్పుడు వీటిని రివర్స్ చేసుకుందాం. టర్న్ చేసుకొని మళ్ళీ 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి. ఎగ్స్ మళ్ళీ ఆయిల్ పైకి వస్తుంది చూసారా, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్ బీరకాయ ఎగ్ కర్రీ. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి ఇందులో. నేను ఇంకొక 2 మినిట్స్ కుక్ చేస్తాను. మన బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అండి. బాయ్.